హలో లెర్నర్స్, వెల్కమ్ టు అన్అకాడమీ. ఎలా ఉన్నారు? మన ఏపీపీఎస్సి అసిస్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్కి సంబంధించి డేట్స్ అనౌన్స్ చేశారు ఆల్రెడీ. అండ్ ఈ ఎగ్జామ్కి సంబంధించి డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది నన్ను ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలని మెసేజ్ల మీద చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దానికోసం టుడే వీఆర్ హియర్ టు డిస్కస్ ద ఎగ్జామ్ స్ట్రాటజీ, సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ లిస్ట్, అండ్ ఆల్సో వేర్ టు స్టడీ, హౌ టు స్టడీ, ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి, ఎంత మటుకు చదవాలి, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దేని మీద తక్కువ ఫోకస్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడతాము. సో ఏపీపీఎస్సి అసిస్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేశారు. సో ఆ ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేసిన ప్రకారం మీకు 25th March 2025 2 పేపర్స్ ఉంటాయి కదా. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అండ్ పేపర్ 2 కామన్ సబ్జెక్ట్ పేపర్ ఫర్ సివిల్, మెకానికల్ అండ్ కెమికల్ బ్రాంచెస్. సో మార్నింగ్ సెషన్ ఉంటుంది మీకు 9:30 AM to 12 noon జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ 2:30 to 5 PM 2.5 hours పేపర్, అది సబ్జెక్ట్ కామన్ సబ్జెక్ట్ పేపర్. సో ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఏ సబ్జెక్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపరు మీరు జనరల్గా ఏపీపీఎస్సి గ్రూప్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారో, లేదా ఆర్ఆర్బీకి ఎలా ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఆ లెవెల్కి ప్రిపేర్ అవ్వండి. లేదు ఇంకా కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలనుకుంటే బిఎస్ఆర్బిలో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ, యాక్చువల్లీ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కనుక మీరు బాగా చేయగలిగితే దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ యూ మస్ట్ బి అహెడ్, ఎందుకంటే టెక్నికల్ సిలబస్ చాలా మందికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అందరు స్టూడెంట్స్ కి డేటా కామన్ గా సేమ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతారు, సేమ్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతారు. కానీ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతారో వాళ్ళు ఒక స్టెప్ ముందుంటారు. కాబట్టి యూ కెన్ ప్రిపేర్ లైక్ ఎనీథింగ్, యూ సాల్వ్ క్వశ్చన్స్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ ఎగ్జామ్స్. మీ దగ్గర అవైలబుల్ గా ఉన్న అన్ని రకాల ఎగ్జామ్స్ క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ప్రిపేర్ అవ్వండి. మీరు ప్రీవియస్ ఇయర్ ఏపీపీఎస్సి పేపర్స్ అన్ని సాల్వ్ చేయండి. సో దాన్ని బట్టి మీకు మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, లెవెల్ ఏ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎంత మటుకు ప్రిపేర్ అవ్వాలి, ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఆన్లైన్ టెస్ట్, ఎందుకంటే ఇక్కడ టైం చాలా ఇంపార్టెంట్ మనకి 9:30 to 12 noon. సో ఈ 2.5 hours లో మనం క్వశ్చన్స్ ని పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం. బికాజ్ చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ అయిపోయాక నాకు చెప్పింది ఏంటంటే, సార్ మాకు టైం సరిపోలేదు, సఫిషియంట్ టైం కనుక ఉన్నట్లయితే మేము ఎగ్జామ్ క్రాక్ చేయగలిగే వాళ్ళం, ప్రతి క్వశ్చన్ కరెక్ట్ గా ఆన్సర్ చేయగలిగే వాళ్ళం. సో ఆ టైం మేనేజ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రాసుకున్న తర్వాత, ఆన్లైన్ టెస్ట్ లో 2.5 hours లో మీరు కంప్లీట్ చేయడం ఎప్పుడైతే హ్యాబిచ్యుయేట్ అవుతారో, నేర్చుకుంటారో, అప్పుడు మీకు టైం మేనేజ్మెంట్ అనేది వస్తుంది. సో ఈ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ ప్రో, యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. మీకు కావాల్సింది ఓన్లీ ఏంటంటే టైం మేనేజ్మెంట్, బికాస్ సో మెనీ రిసోర్సెస్ ఆర్ దేర్. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర. నౌ మనం మాట్లాడాల్సింది టెక్నికల్ పేపర్, టెక్నికల్ సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు డూ ఇట్, నౌ ఇన్ అన్అకాడమీ వీఆర్ హ్యావింగ్ ద బెస్ట్ ఎవర్ ఆఫర్, 50% ఆఫ్, విచ్ ఈస్ గోయింగ్ టు బి till December 5th. ఇండియాలో ద బెస్ట్ టీచర్స్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ గేట్ అండ్ ఈఎస్సి. మీరు గేట్ ఈఎస్సి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఎస్సిజేఈ, ఆర్ఆర్బి ఆటోమేటిక్ గా ప్రిపేర్ అవ్వగలుగుతారు. అంటే అన్ని ఎగ్జామ్స్ కి, ఇండియాలో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎన్ని డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి అన్ని ఎగ్జామ్స్ కి సంబంధించి ఒక సింగిల్ కోచింగ్ లో మీకు అయిపోతుంది. 1 year కి అయితే 14,999, 2 years కి అయితే 19,999. మీరు డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో నా కోడ్ కేపీ సివిల్, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో నా పేరు కూడా, టెలిగ్రామ్లో నా పేరు కూడా కేపీ సివిల్ అనే పేరుతో టెలిగ్రామ్ ఉంటుంది. మీరు డైరెక్ట్ గా నాకు మెసేజ్ చేసి నాతో మాట్లాడి మీకు
ఓకే అనుకుంటే, మీరు చదవాలి నిజంగా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో వీఆర్ స్టార్టింగ్ న్యూ బ్యాచెస్ ఫర్ గేట్ అండ్ ఈఎస్సి. గేట్ అండ్ ఈఎస్సి కోసం కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేసాము. 26 బ్యాచెస్, 27 బ్యాచెస్ రీసెంట్ గానే స్టార్ట్ అయినాయి. అలాగే మీకు స్కాలర్షిప్ అవైలబుల్ గా ఉంది. ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 100% స్కాలర్షిప్ ఉంటుంది, డిపెండింగ్ అపాన్ డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీ గేట్ ర్యాంక్ ని, ఈఎస్సి ర్యాంక్ ని బేస్ చేసుకొని యు ఆర్ హ్యావింగ్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ. దెన్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ పేపర్. మన పేపర్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాము. సో చూడండి, ఇక్కడ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ మీకు 150 క్వశ్చన్స్ ఉన్నాయి. 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, అంటే 1 మినిట్ డ్యూరేషన్ ఈచ్ క్వశ్చన్. మనకి టెక్నికల్ పేపర్లో, కామన్ సబ్జెక్ట్ టెక్నికల్ పేపర్లో థియరీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 1 మినిట్లో 1 క్వశ్చన్ ఫటాఫట్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కానీ ఈ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ 1 మినిట్లో 1 క్వశ్చన్ సాల్వ్ చేయటం అనేది ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మినిమం మీరు ఎగ్జామ్కి వెళ్లే లోపు 10,000 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి. ఇది చిన్న టార్గెట్. 5,000 నుంచి 10,000 క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేయగలిగితేనే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో 150కి 150 టార్గెట్ పెట్టుకొని చదువుకోండి. సో 150కి 150 మీరు టార్గెట్ పెట్టుకొని చదువుకున్నప్పుడు మీ టార్గెట్లో 150కి కనీసం 100, 110 మార్కులు వస్తాయి. మీరు 150కి 100 టార్గెట్ పెట్టుకుంటే 70 వస్తాయి, 150కి 70 టార్గెట్ పెట్టుకుంటే 50 వస్తాయి. 150కి 150 రావాలి జనరల్ స్టడీస్ లో టార్గెట్ పెట్టుకొని చదువుకోండి. దెన్ గోయింగ్ అహెడ్, ఎకో సిస్టమ్. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎకో సిస్టమ్. సో ఇక్కడ మన సబ్జెక్టుల గురించి మాట్లాడుతున్నాం ఎకో సిస్టంలో. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్, సిలబస్ ఎక్కడ చదవాలి, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ చెప్పడానికి ముందు మీకు ఒక ఇన్స్ట్రక్షన్. స్లైడ్లో వైట్ కలర్తో ఎల్లో కలర్తో 2 కలర్స్లో రాశాను నేను. ఎల్లో కలర్లో రాసినవి మోస్ట్ 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 ఇంపార్టెంట్, దాని నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. వైట్ కలర్తో రాసినవి లెస్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు మీరు చదవకపోయినా పర్లేదు, నేను చెప్తాను ఏ టాపిక్స్ చదవకపోయినా వదిలేయచ్చు, ఏ టాపిక్స్ మీద లెస్ ఇంపార్టెంట్, ఏవి ఎక్కువ ఇంపార్టెంట్ అని. కానీ ఎల్లో కలర్లో ఇక్కడ నేను టైప్ చేయించినవి మాత్రం ఎల్లో కలర్లో ఉన్నవి వెరీ 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 హై ఇంపార్టెంట్, కంపల్సరీగా క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ అవి. సో ఇక్కడ మనకి ఎకో సిస్టమ్ స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ అంటే ఇది ఇంట్రడక్షన్ లాంటిది. ఎకో సిస్టమ్ అంటే ఏంటి, ఎకో సిస్టమ్ వల్ల యూజెస్ ఏంటి, స్కోప్ ఏంటి, వాట్ ఈజ్ ఎకో సిస్టమ్, వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ ఎకో సిస్టమ్, ఇది మాట్లాడతాము. దెన్ క్లాసిఫికేషన్ లో ఎకో సిస్టమ్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ క్యారెక్టర్స్, ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని ఎలా క్లాసిఫై చేశారు, దానికి సంబంధించి టైప్స్ ఆఫ్ ఎకో సిస్టమ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మాట్లాడుతున్నాము. ఇది ఇంపార్టెంట్ మనకి, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎకో సిస్టమ్ స్ట్రక్చర్, ఫంక్షన్, ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్, ఎకలాజికల్ పిరమిడ్స్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ వెబ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకలాజికల్ పిరమిడ్స్ ఉంటాయి. సో ఇందులో మనం చదివేటప్పుడు కంప్లీట్ గా ఇది బయాలజీ రిలేటెడ్. మీకు చాలా డిఫరెంట్ నేమ్స్ వస్తూ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ వెబ్స్, ఫుడ్ చైన్స్, ఎకలాజికల్ పిరమిడ్స్ వస్తూ ఉంటాయి. దీనికి ఏం చేస్తారంటే మీరు ఒక పేపర్ తీసుకొని మొత్తం ఫుడ్ వెబ్స్, ఫుడ్ చైన్స్, ఎకలాజికల్ పిరమిడ్ ఒక చార్ట్ తయారు చేసుకోండి. 3 టాపిక్స్ కి సంబంధించి ఒక చార్ట్. మాక్సిమం థియరీ క్వశ్చన్స్, ఇక్కడ న్యూమరికల్ ఇవ్వడానికి ఏం లేదు కాబట్టి కంప్లీట్ గా థియరీ క్వశ్చన్సే కాబట్టి దానికి సంబంధించి ఆ థియరీ మొత్తం ఒక చార్ట్ లో రాసుకోండి. అలాగే క్లాసిఫికేషన్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ కలిపి ఒక చార్ట్ లో తయారు చేసుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు రివిజన్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. సో మీకు ఉన్న సిలబస్ లోకి మీకు తెలియని దాంట్లో ఈజియెస్ట్ ఏంటంటే ఎకో సిస్టమ్. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి వాళ్ళు వాటర్ ట్రీట్మెంట్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, ఎయిర్ పొల్యూషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫ్లూయిడ్ మెకానిక్స్ బాగా చేయగలుగుతారు. మెకానికల్ స్టూడెంట్స్ ఫ్లూయిడ్ మెకానిక్స్, మెటీరియల్ సైన్స్, థర్మోడైనమిక్స్ బాగా చేయగలుగుతారు. కెమికల్ స్టూడెంట్స్ అగైన్ ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ బాగా చేయగలుగుతారు. సో బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది, కానీ రిమైనింగ్ అందరికీ ఒకటే. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. రిమైనింగ్ సిలబస్ ఇవి కాకుండా, మీరు చదివినవి కాకుండా రిమైనింగ్ అన్ని బ్రాంచ్ల వాళ్ళకి ఒకటే. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఉన్న దాంట్లోంచి బెస్ట్ ఏది ఈజీగా ప్రిపేర్ అవ్వగలమో తెలుసుకోండి. ఎకో సిస్టమ్ బెస్ట్ అండ్ ఈజియెస్ట్. మీకు 4 నుంచి 6 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం ఎకో సిస్టమ్ నుంచి.
4 to 6 క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్. కాబట్టి ఎకో సిస్టంలో కూడా మీరు ఎక్కువ టాపిక్స్ చదవాల్సిన అవసరం లేదు. చూడండి, క్లాసిఫికేషన్, ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్, ఎకలాజికల్ పిరమిడ్స్, దెన్ బయోజియోకెమికల్ సైకిల్. ఇవి మనం బయోజియోకెమికల్ సైకిల్ సివిల్ వాళ్ళు అయితే ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ లో చదువుతారు. దెన్ బయోమాగ్నిఫికేషన్. ఈ మిగిలిన టాపిక్స్ ఉన్నాయి చూసారా, ఎకో సిస్టమ్ వాల్యూ, సక్సెస్ అండ్ క్యారింగ్ కెపాసిటీ, జనరల్ టాపిక్స్. జస్ట్ దీనికి సంబంధించి 1 పేజీ నోట్స్ ఉంటుంది మీకు. ఆ 1 పేజీ నోట్స్ చదువుకుంటే చాలు. ఇది సేమ్ బయో అక్యుములేషన్ కూడా, బయో అక్యుములేషన్. కానీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంది. ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేది ఇన్ఫినిట్ కంటెంట్. దాని నుంచి ఒక్క క్వశ్చన్ వస్తుంది మీకు. సో ఒక్క క్వశ్చన్ కోసం ఇన్ఫినిట్ చాలా కంటెంట్ చదవాల్సిన అవసరం లేకుండా ఎనర్జీ ఫ్లో చార్ట్ అని కొట్టండి గూగుల్లో అయినా సరే, మీకు ఫ్లో ఆఫ్ ఎనర్జీ లేదా ఎనర్జీ ఫ్లో చార్ట్, అది చూసుకొని దాని నుంచి మీరు ఎంత చదవగలరో ఎంత నేర్చుకోగలరో నేర్చుకోండి. సో ఇక్కడ మీరు ఎకో సిస్టంలో క్లాసిఫికేషన్, ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఎకలాజికల్ పీరియడ్, బయోజియోకెమికల్ సైకిల్, బయోమాగ్నిఫికేషన్ ఇవి నేర్చుకుంటే మీకు వచ్చే 4 నుంచి 6 క్వశ్చన్స్ లో ఈజీగా 3 to 4 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. మొత్తం సిలబస్ అయితే వెరీ వెరీ హ్యాపీ. ఆల్రెడీ మీరు చదవటం స్టార్ట్ చేశారు. మొత్తం సిలబస్ వెరీ వెరీ హ్యాపీ. ఎక్కడి నుంచి చదవాలి? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎక్కడి నుంచి చదవాలి? ఎక్కడి నుంచి చదవాలంటే ఫస్ట్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్. సిబిఎస్ఈ 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ బయాలజీ టెక్స్ట్ బుక్ లో ఎకో సిస్టమ్ నోట్స్ దొరుకుతుంది. దాంట్లోంచి ప్రిపేర్ అవ్వండి. బెస్ట్. మీకు క్వశ్చన్స్ కావాలనుకున్నప్పుడు ప్రీవియస్ గ్రూప్స్ లో ఎకో సిస్టమ్ కంపల్సరీ టాపిక్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఎస్ఎస్సి ఎగ్జామ్ లో కంపల్సరీ టాపిక్స్ ఇవి. అండ్ యూ కెన్ గెట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఎస్సి, జేఈ గ్రూప్స్. అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, మనకి ఇంజనీరింగ్ సర్వీసెస్ సివిల్ స్టూడెంట్స్, ఎనీ బ్రాంచ్ స్టూడెంట్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఎనీ బ్రాంచ్ స్టూడెంట్ కి జనరల్ స్టడీస్ ఆఫ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కామన్. అందులో ఎనర్జీ ఎన్విరాన్మెంట్ లో ఎకో సిస్టమ్ అనేది ఒక చాప్టర్. కానీ ఇందులో పీవైక్యూస్ ఎక్కువ లేవు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు కావాలి, క్వశ్చన్ ప్రాక్టీస్ కావాలనుకుంటే మాత్రం మీరు చేయాల్సింది గ్రూప్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోవాలి, లేదా నీట్ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోవాలి. సివిల్ సర్వీసెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుంటే ఎకో సిస్టమ్ మీద మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. దెన్ న్యాచురల్ రిసోర్సెస్ మాట్లాడుతున్నాం మనం. న్యాచురల్ రిసోర్సెస్ అంటే వాటర్, ఎయిర్, సాయిల్, ఇవే కదా మెయిన్ న్యాచురల్ రిసోర్సెస్. సో ఆ న్యాచురల్ రిసోర్సెస్ క్లాసిఫికేషన్, లివింగ్ రిసోర్సెస్ ఏంటి, నాన్ లివింగ్ రిసోర్సెస్ ఏంటి, దెన్ దాంట్లో వాటర్ యొక్క యూజ్, ఓవర్ యూటిలైజేషన్, గ్రౌండ్ వాటర్. ఇక్కడ మీకు ఫ్లడ్స్, ఇంపాక్ట్స్, డ్రౌట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి మీకు, మన సివిల్ స్టూడెంట్స్ కి తెలుసు దీనికి సంబంధించి. టైప్స్ ఆఫ్ డ్రౌట్స్, అగ్రికల్చరల్ డ్రౌట్, హైడ్రలాజికల్ డ్రౌట్, మెట్రలాజికల్ డ్రౌట్, ఎరిడిటీ ఇండెక్స్, వీటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్లడ్ అండ్ ఇట్స్ ఎనాలిసిస్. ఫ్లడ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫ్లడ్స్ ఏంటి, ఫ్లడ్ కి సంబంధించి స్టాటిస్టికల్ ఎనాలిసిస్ ఎలా చేస్తాము, దానికి సంబంధించి ఫ్లడ్ ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ హైడ్రాలజీలో చదువుతాం మనము. ఫ్లడ్ క్యాలిక్యులేషన్, గుంబెల్స్ మెథడ్ ఫ్లడ్ క్యాలిక్యులేషన్ చదువుతాం మనం హైడ్రాలజీలో. అవన్నీ కూడా ఉపయోగపడతాయి మీకు ఇక్కడ. ఇది మొత్తం వాటర్ రిసోర్సెస్, యూజ్ అండ్ ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ సర్ఫేస్ అండ్ గ్రౌండ్ వాటర్. అంటే మీరు సర్ఫేస్ వాటర్ హైడ్రాలజీ, గ్రౌండ్ వాటర్ హైడ్రాలజీ, మీరు హైడ్రాలజీలో బేసిక్ థియరీ చదవాలి. అంటే వాట్ ఈజ్ ప్రెసిపిటేషన్, ఎవాపరేషన్, ఇన్ఫిల్ట్రేషన్, ఇవన్నీ చదవండి. న్యూమరికల్స్ ఎక్కువ చేయొద్దు, ఓన్లీ థియరీ చదవండి. థియరీ, రెయిన్ గాజెస్, టైప్స్ ఆఫ్ రెయిన్ గాజెస్, ఇవన్నీ నేర్చుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇందులో సర్ఫేస్ అండ్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్. గ్రౌండ్ వాటర్ కి సంబంధించి వెల్ హైడ్రాలిక్స్ చాప్టర్ చదువుకోవాలి. వెల్ హైడ్రాలిక్స్ లో మీకు తెలుసు టైప్స్ ఆఫ్ ఆక్విఫర్స్ వస్తాయి. ఆక్విఫర్, ఆక్విక్లూడ్, ఆక్విటాడ్, ఆక్విఫ్యూజ్. వాటికి ఎగ్జాంపుల్స్ అడుగుతారు. ఆక్విఫర్ కి ఎగ్జాంపుల్ ఏంటి, ఆక్విటాడ్ కి ఎగ్జాంపుల్ ఆక్విక్లూడ్. పొరాసిటీ అంటే ఏంటి, స్పెసిఫిక్ ఈల్డ్ అంటే ఏంటి, స్పెసిఫిక్ రిటెన్షన్. బేసిక్ థియరీ క్వశ్చన్స్ ఫ్రమ్ హైడ్రాలజీ. హైడ్రాలజీ అన్నా కదా, హైడ్రోగ్రాఫ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. నో నీడ్ ఆఫ్ హైడ్రోగ్రాఫ్ ఫర్ యూ. రిమైనింగ్ హైడ్రోగ్రాఫ్ కాకుండా థియరిటికల్ కాన్సెప్ట్స్ ఆఫ్ టోటల్ హైడ్రాలజీ ఇంక్లూడింగ్ ఫ్లడ్ ఫ్రీక్వెన్సీ అనాలిసిస్, టైప్స్ ఆఫ్ డ్రౌట్స్. అలాగే ఇరిగేషన్లో, కానీ ఇరిగేషన్లో మనం ఇంత డీటెయిల్గా మాట్లాడము. డ్యామ్స్ అంటే డ్యామ్, గ్రావిటీ డ్యామ్ గురించి చాలా మాట్లాడతాం, డయాగ్రామ్స్ గీస్తాము, ఫోర్స్ ఎస్టిమేట్ చేస్తాము, అది అవసరం లేదు. డ్యామ్స్ కట్టడం వలన యూజెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అంటే సింపుల్గా మనం ఇరిగేషన్ ఇంట్రడక్షన్లో చెప్తాము. బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఇరిగేషన్, ఇల్ ఎఫెక్ట్స్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇరిగేషన్. సేమ్ తీసుకొని ఇక్కడ చదువుకోండి మీరు.
సరిపోతుంది అది. బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఇరిగేషన్, ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇరిగేషన్ చదువుతాం కదా, సేమ్ అలాగే డ్యామ్స్ యొక్క బెనిఫిట్స్, ప్రాబ్లమ్స్. దెన్ మినరల్ రిసోర్సెస్, ఇది యాక్చువల్గా సివిల్ స్టూడెంట్స్కి జియాలజీలో వస్తుంది. యూజెస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్, ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ అండ్ యూజింగ్ మినరల్ రిసోర్సెస్, జియాలజీ, ఇంజనీరింగ్ జియాలజీలో చదువుకోవచ్చు మీరు. అండ్ 1 క్వశ్చన్ వస్తుంది మినరల్స్ ఎక్స్ట్రాక్షన్, దాని నుంచి 1 క్వశ్చన్ వస్తుంది అంతే. ఫారెస్ట్ రిసోర్సెస్, ఎనర్జీ రిసోర్సెస్, రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ, ఆల్టర్నేట్ ఎనర్జీ, ఇది మొత్తం కూడా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎనర్జీ అండ్ ఎన్వైరన్మెంట్ టాపిక్. ఎనర్జీ పార్ట్ ఏదైతే ఉందో ఈఎస్సి జిఎస్ లో, ఆ ఎనర్జీ పార్ట్ నుంచి మొత్తం మాక్సిమం దింపేశారు ఇక్కడ. రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ సోర్సెస్, గ్రోయింగ్ ఎనర్జీ నీడ్స్, ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్ మొత్తం కూడా. సో దిస్ ఈస్ కంప్లీట్లీ న్యూ, కానీ ఎక్కువ క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో న్యాచురల్ రిసోర్సెస్ లో మనం ఫోకస్ చేయాల్సింది, న్యాచురల్ రిసోర్సెస్ లో 1 మినిట్, న్యాచురల్ రిసోర్సెస్ లో ఫోకస్ చేయాల్సింది హైడ్రాలజీ, తర్వాత డ్యామ్స్, జస్ట్ బేసిక్స్ ఆఫ్ జియాలజీ, మినరల్ రిసోర్సెస్ జియాలజీ టెక్స్ట్ బుక్ లో చూడండి. ఆ తర్వాత ఎనర్జీ అండ్ ఎన్వైరన్మెంట్ మెటీరియల్ నుంచి చదువుకోండి. సో వాటర్ రిసోర్సెస్ సివిల్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ లెక్చర్స్ వెరీ క్లియర్లీ, ఈఎస్సి జిఎస్ ఎనర్జీ ఎన్వైరన్మెంట్, అగైన్ సేమ్ చాప్టర్స్ సిబిఎస్ఈ 12th స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ లో దొరుకుతాయి మీకు. న్యాచురల్ రిసోర్సెస్, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోస్ట్లీ టఫ్ మీకు దొరకటం దీని మీద. సో మీరు ఏం చేస్తారంటే ఏపీపీఎస్సి హైడ్రాలజీ థియరీ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోండి. అదర్ దాన్ దట్ మేబీ సమ్ జనరల్ స్టడీస్ చాప్టర్స్ గ్రూప్స్ లోను, ఎస్ఎస్సి జేఈలోను ఏమైనా ఇస్తే చూడండి, అంతే. టఫ్, వెరీ టఫ్. సేమ్ బయోడైవర్సిటీ అండ్ బయోటిక్ రిసోర్సెస్, ఇక్కడ మీకు ఒక 12 to 15 టర్మ్స్, బేసిక్ టర్మ్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ బయోటిక్ రిసోర్సెస్ ఉంటాయి. బేసిక్ టర్మ్స్ నేర్చుకోండి. వాట్ ఈజ్ మెంట్ బై జెనెటిక్ డైవర్సిటీ, వాట్ ఈజ్ మెంట్ బై స్పీషియస్ డైవర్సిటీ, వాట్ ఈజ్ ఎకోసిస్టమ్ డైవర్సిటీ, వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ బయోడైవర్సిటీ, డిఫరెంట్ వాల్యూస్, కన్జంప్టివ్ యూజ్ అంటే ఏంటి, ప్రొడక్టివ్ యూజ్ అంటే ఏంటి, డెఫినేషన్స్, బేసిక్స్, థియరీ నేర్చుకోండి ఫుల్గా. దెన్ దాని తర్వాత ఏం చేయాలంటే హాట్ స్పాట్స్, కంపల్సరీ హాట్ స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ క్వశ్చన్ వస్తుంది. డిఫరెంట్ లొకేషన్స్, హాట్ స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. థ్రెట్స్ టు బయోడైవర్సిటీ అనేది జనరల్ గా నాలెడ్జ్, కామన్ సెన్స్ తోటి ఆన్సర్ చేయగలిగిన థియరీ క్వశ్చన్స్ వస్తాయి. థ్రెట్స్ టు బయోడైవర్సిటీ అనేది థియరీ క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ తోటి, కామన్ సెన్స్ తోటి ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్స్. ఫాలోడ్ బై కన్జర్వేషన్, ఇన్సైతో ఎక్సైతో మెథడ్స్. ఈ యాక్ట్ ఉంది చూసారు, యాక్ట్ మొత్తం మీ పేపర్లో 150 క్వశ్చన్స్ లో డిఫరెంట్ యాక్ట్స్ నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 10 క్వశ్చన్స్. సో ఇక్కడ నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్, మీరు గూగుల్లో సేమ్ నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ కొడితే మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది. పీడిఎఫ్ లో ఇంపార్టెంట్ హైలైట్ చేసిన పాయింట్స్ మటుకు మీరు చదువుకోండి. నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ అని డిఫరెంట్ ఇయర్స్ లో వాట్ ఆర్ ద రూల్స్, రెగ్యులేషన్స్ మెన్షన్ చేస్తుంటారా, నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. సో ఇక్కడ నేను ఎల్లో కలర్ తో ఏవైతే పెట్టానో, వాల్యూ ఆఫ్ బయోడైవర్సిటీ, కన్జంప్టివ్ యూజ్, జెనెటిక్, స్పీషియస్ అండ్ ఎకోసిస్టమ్ డైవర్సిటీ, హాట్ స్పాట్స్, నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్, వీటి నుంచి ఒక్కొక్క దాని నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ. అంటే 6 క్వశ్చన్స్, మినిమం 6 క్వశ్చన్స్, 1 టాపిక్ నుంచి 1 క్వశ్చన్ చొప్పున. మీరు ప్రతి చాప్టర్ కి ఒక ఫుల్ పేజీ నోట్స్ తయారు చేసుకోండి. 1 పేజీకి మించి ఎక్కువ నోట్స్ తయారు చేసుకోవద్దు ప్లీజ్. దెన్ బోటనీ టెక్స్ట్ బుక్ లో దొరుకుతుంది మీకు బయోడైవర్సిటీ. సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ లో కూడా టఫ్, ఇది కష్టం. బోటనీ టెక్స్ట్ బుక్ లో బయోడైవర్సిటీ గురించి దొరుకుతుంది. సివిల్ సర్వీసెస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్, ఐఏఎస్, ఐపీఎస్ కి సంబంధించి బయోడైవర్సిటీ పీవైక్యూస్ దొరుకుతాయి మీకు, లేదంటే మెటీరియల్ దొరుకుతుంది. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి కొంచెం ఇప్పుడు ఈజీగా అనిపించే చాప్టర్ ఏమవుతుందంటే ఇంజనీరింగ్ మెటీరియల్స్. సో ఇంజనీరింగ్ మెటీరియల్, సివిల్ వాళ్ళకి వచ్చినప్పుడు బిల్డింగ్ మెటీరియల్, మెకానికల్ వాళ్ళకి వచ్చినప్పుడు మెకానికల్ మెటీరియల్స్, డిఫరెంట్ ఉంటాయి మళ్ళీ ఇక్కడ. సో కామన్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ కి సంబంధించి బేసిక్ స్ట్రక్చర్స్ అండ్ బేసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి మనకి. బేసిక్ ప్రాపర్టీస్ ఆర్ కామన్ కదా. ఇప్పుడు మనం సివిల్లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ స్టార్ట్ చేయడానికి ముందు బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ అవుతాము, మాల్యబిలిటీ, డక్టిలిటీ. సో అటువంటి బేసిక్ ప్రాపర్టీస్, వాటి ఫంక్షన్స్, అవి దేని వలన చేంజ్ అవుతున్నాయి,
ఆ బేసిక్ స్ట్రక్చర్స్ అండ్ ప్రాపర్టీస్ గురించి. ఫేజ్ డయాగ్రామ్ అయితే తెలుసు ఈజీగా, మనకి ఫేజ్ డయాగ్రామ్స్ అన్ని ఈజీగా చేయగలుగుతాం. ఎనీ ఇంజనీరింగ్ స్టూడెంట్ కెన్ డ్రా ద ఫేజ్ డయాగ్రామ్స్. హీట్ ట్రీట్మెంట్ వదిలేయండి, పర్లేదు. కానీ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో వచ్చే స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్స్ ఫర్ ఇంజనీరింగ్ మెటీరియల్ అంటే స్టీల్కి స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రాము, వుడ్కి స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రాము, మీకు అలాగా స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్స్. సో యూ కెన్ ఫాలో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ లెక్చర్స్ అండ్ నోట్స్. అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ జిఎస్కి సంబంధించి మెటీరియల్ సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది, లేదా మెకానికల్ స్టూడెంట్స్కి మెటీరియల్ సైన్స్ ఉంటుంది, వాళ్ళ నోట్స్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ ఈఎస్సి అండ్ గేట్ దాంట్లో మీకు దొరుకుతాయి ఈజీగా. ఈఎస్సి అండ్ గేట్ మెకానికల్లో మెటీరియల్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్, ఈఎస్సి జిఎస్లో మెటీరియల్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. లేదు ఏపీపీఎస్సి ఎనీ మెకానికల్ ఏఈ ఎగ్జామ్స్, ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది కదా ఏపీపీఎస్సి, అందులో మెటీరియల్ సైన్స్ చాప్టర్స్ పీవైక్యూస్ మీరు ప్రాక్టీస్ చేయండి. స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ మీటర్లో వాటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ టు సాల్వ్ దిస్ మెటీరియల్ సైన్స్ క్వశ్చన్స్. సో నౌ వాట్ యూ స్టడీడ్ ఇన్ ఇంజనీరింగ్, దట్ ఈస్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో ఇట్ ఈస్ సివిల్, ఇట్ ఈస్ మెకానికల్, ఇట్ ఈస్ కెమికల్, ఎనీ బ్రాంచ్ స్టూడెంట్ వాళ్ళకి ఫ్లూయిడ్ మెకానిక్స్ కామన్. So first one question from fluid mechanics, it's not one, 2 questions minimum, basic properties and types of fluids. అంటే మనం ఏం మాట్లాడతాము తెలుసు కదా, ప్రెషర్ అంటే ఏంటి, విస్కాసిటీ అంటే ఏంటి, సర్ఫేస్ టెన్షన్, యూనిట్స్, డైమెన్షనల్ ఫార్ములా, 1 యూనిట్ కన్వర్షన్ టు అదర్ యూనిట్ కన్వర్షన్. సో అలా యూనిట్స్, ప్రాపర్టీస్, డైమెన్షనల్ ఫార్ములా, బేసిక్ టర్మ్స్. దాంతో పాటు న్యూటోనియన్, నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్. అక్కడ ఒక గ్రాఫ్ వస్తుంది, న్యూటోనియన్, నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ ఒక గ్రాఫ్ కూడా వస్తుంది, దాని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి మీకు. సో దాని నుంచి 2 క్వశ్చన్స్ మొత్తం, ఫ్లూయిడ్ ప్రాపర్టీస్, న్యూటోనియన్, నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ నుంచి 2 క్వశ్చన్స్. ఎనీ స్టేట్ ఎగ్జామ్ కనుక మీరు తీసుకున్నట్లయితే, ఇట్ మే బి టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎనీ స్టేట్ ఎగ్జామినేషన్, 1 క్వశ్చన్ యా 2 క్వశ్చన్ పక్కా స్టాటిక్స్, ప్రెషర్ మెజర్మెంట్, గేట్ ప్రాబ్లం ఒకటి ఇస్తారు వాళ్ళు. గేట్ ప్రాబ్లం అంటే గేట్ ఎగ్జామ్ ప్రాబ్లం కాదు. చూడండి ఇక్కడ ఇది ఒకటి ఉంది, ఒక ఆబ్జెక్ట్ పెట్టాము, వాటర్ ఫ్లో ఇక్కడ ఉంది. సో ఈ వాటర్ ఫ్లో ఇక్కడ ఉన్నప్పుడు, సో వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్, హైడ్రోస్టాటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఆ మోడల్ క్వశ్చన్ రావచ్చు. లేదు వాటర్ ఫ్లో ఇలా వెళ్తోంది, వాట్ ఈస్ ద ఫోర్స్ అప్లైడ్ టు పుష్ ద గేట్, గేట్ ని పైకి లాగటానికి ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, గేట్ ఇలా పైకి లేపుతున్నాము, ఆ షట్టర్ గేట్ ని ఎంత ఫోర్స్ అప్లై చేసి పైకి లేపగలుగుతాం. ఇటువంటి క్వశ్చన్, హైడ్రోస్టాటిక్ క్వశ్చన్స్ మీరు ఏపీపీఎస్సీ సివిల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్ తీసుకొని ఫ్లూయిడ్ మెకానిక్స్ చూస్తే 2 చాప్టర్ల నుంచి దాదాపు మీకు 250 క్వశ్చన్లు దొరుకుతాయి. ఒకటి ప్రాపర్టీస్, రెండోది స్టాటిక్స్. మోస్ట్ రిపీటెడ్ అనమాట. అంటే ఇక్కడ ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటే మీకు ప్రెషర్ మెజర్మెంట్, బయోఎన్సీ, మెటా సెంటర్, ఆల్ ప్రెషర్ మెజర్మెంట్ డివైజెస్, హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆన్ సబ్మర్జ్డ్ బాడీస్, అది కూడా ఉంటుంది. సో మొత్తం కలిపి అది ప్లస్ ప్రాపర్టీస్ 2 చాప్టర్లు కలిపి 250 నుంచి 300 క్వశ్చన్లు. ఆ క్వశ్చన్లు సాల్వ్ చేయండి చాలు, మీరు ఈజీగా ఎఫ్ఎం క్వశ్చన్స్ ఈ చాప్టర్లో చేయగలుగుతారు. కైనమాటిక్స్ జస్ట్ బేసిక్స్ తెలుసుకుంటే చాలు, డీటెయిల్డ్గా మీరు ఎక్కువ ఫోకస్ చేయొద్దు. వాట్ ఈజ్ పాత్ ఫంక్షన్, వాట్ ఈజ్ స్ట్రీమ్ ఫంక్షన్, వాట్ ఈజ్ వెలాసిటీ పొటెన్షియల్, ఇవి తెలుసుకుంటే చాలు, ఇంత మించి ఏం అక్కర్లేదు కైనమాటిక్స్ లో. కానీ డైనమిక్స్ లో బెర్నౌలీ ఈక్వేషన్, ప్రెషర్ హెడ్ డిటర్మినేషన్, వెలాసిటీ హెడ్, డేటమ్ హెడ్, వీటికి సంబంధించి థియరీ, అలాగే కంటిన్యూటీ ఈక్వేషన్ క్వశ్చన్ నుంచి డిశ్చార్జ్ లేదా వెలాసిటీ డిటర్మినేషన్ యూజింగ్ కంటిన్యూటీ ఈక్వేషన్, కైనమాటిక్స్. సో ఫస్ట్ 2 చాప్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫాలోడ్ బై ఫ్లో త్రూ పైప్స్. లామినార్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లోలో మీకు డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. రినాల్డ్స్ నెంబర్ వాల్యూస్, లామినార్ ఫ్లో త్రూ పైప్, ఫ్లో త్రూ ప్లేట్స్, ఫ్లో క్యూవెట్ ఫ్లో విల్ బి దేర్, 1 ప్లేట్ స్టాటిక్, 1 ప్లేట్ మూవింగ్, ఇట్లా డిఫరెంట్ కండిషన్స్ లో డిఫరెంట్ ఫార్ములాస్. సో దాంట్లో ఎక్కువ అవసరం లేదు, కానీ ఫ్లో త్రూ పైప్స్ క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ.
ఫ్లో త్రూ పైప్లో హెడ్ లాస్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్, మేజర్ లాసెస్, మైనర్ లాసెస్, డార్సీ వీస్బ్యాక్ ఈక్వేషన్, హేజన్ పాయిజన్ ఈక్వేషన్. సో వెరీ ఇంపార్టెంట్, ఇవి ఫోకస్ చేయాలి. డైమెన్షనల్ అనాలిసిస్. సో చాలా చెప్పినట్టు ఫ్లూయిడ్ మెకానిక్స్. ఐ కెన్ సమ్మరైజ్. ఫస్ట్ మొత్తం ప్రాపర్టీస్, ఫస్ట్ చాప్టర్ కంప్లీట్గా టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, న్యూటోనియన్, నాన్ న్యూటోనియన్, దానికి సంబంధించిన గ్రాఫ్. కంప్లీట్ హైడ్రోస్టాటిక్స్ ఇంక్లూడింగ్ బయోన్సీ, మెటా సెంటర్. కైనమాటిక్స్ లో జస్ట్ బేసిక్స్, ఏమొద్దు. పాత్ ఫంక్షన్, స్ట్రీమ్ ఫంక్షన్, వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్, వీటి పాత్ లైన్, స్ట్రీమ్ లైన్, వీటి గురించి తెలుసుకోండి చాలు. డైనమిక్స్ లో కంటిన్యూటీ ఈక్వేషన్, బెర్నౌలీ ఈక్వేషన్. దెన్ జంపింగ్ టు ఫ్లో త్రూ పైప్. ఫ్లో త్రూ పైప్ ఒక న్యూమరికల్ క్వశ్చన్ పక్కా వస్తుంది. దెన్ ఆ తర్వాత లామినార్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లోకి సంబంధించి రెనాల్డ్స్ నెంబర్ వాల్యూస్ నేర్చుకోండి కంపల్సరీ. హేజన్ పాయిజన్ ఈక్వేషన్ నేర్చుకోండి. హెడ్ లాస్ క్యాలిక్యులేషన్, మేజర్ లాస్, మైనర్ లాస్ క్యాలిక్యులేషన్ నేర్చుకోండి. లాస్ట్ లో డైమెన్షనల్ అనాలిసిస్. చలో, కేపీ సార్ క్లాస్ నోట్స్ లెక్చర్స్ FM ఫాలోడ్ బై APPSC PYQs, AEAEE PYQs ఫర్ సివిల్ అండ్ మెకానికల్. అసలు ఫుల్ మార్క్స్ FM నుంచి 100% మార్క్స్ తెచ్చుకోవడానికి మీకు 200% ఛాన్సెస్ ఉంది. 100% వాడు 10 క్వశ్చన్లు ఇస్తే 10 ఈజీగా ఇస్తాడు. ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి మినిమం 10 క్వశ్చన్లు ఉంటాయి. 10కి 10 క్వశ్చన్లు మీరు ఆన్సర్ చేయడానికి రెడీ అవ్వండి. దెన్ దిస్ ఈజ్ ఫర్ మెకానికల్ అండ్ కెమికల్ స్టూడెంట్స్. ప్రాసెస్ క్యాలిక్యులేషన్ అండ్ థర్మోడైనమిక్స్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అండ్ ఎనర్జీ. థర్మోడైనమిక్స్ లో కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అండ్ ఎనర్జీ ఈక్వేషన్స్ నుంచి కంపల్సరీ 2-3 క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఫాలోడ్ బై డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ దేర్ అప్లికేషన్స్, ఎంథాల్పీ, ఎంట్రోపీ, ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఇంటర్నల్ ఎనర్జీ. కంపల్సరీ ఈ క్వశ్చన్స్ రెగ్యులర్గా వచ్చేవి. అంటే ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఇంటర్నల్ ఎనర్జీ ఫర్ అడియాబాటిక్ సిస్టమ్. అడియాబాటిక్ సిస్టంలో ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ జరిగినప్పుడు ఎలా ఇంటర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి. లేదు ఎంట్రోపీ చేంజ్ ఫర్ ఇన్సులేటెడ్ సిస్టమ్. సో సపరేట్ సిస్టమ్స్ ఉంటాయి మీకు. కాన్స్టెంట్ ప్రెషర్ సిస్టమ్, కాన్స్టెంట్ వాల్యూమ్ సిస్టమ్, ఐసోథర్మల్, ఐసోకోరిక్, ఐసోబారిక్. డిఫరెంట్ సిస్టమ్స్ లో ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. సో వీటన్నిటికీ మీరు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి. బికాజ్ ఇప్పుడు 4 చెప్పాను నేను. ఒక క్వశ్చన్ ఇంటర్నల్ ఎనర్జీ నుంచి, ఇంకొకటి ఎంథాల్పీ నుంచి, ఇంకొకటి ఎంట్రోపీ నుంచి, ఇంకొకటి గిబ్స్ ఫ్రీ ఎనర్జీ నుంచి. ఇవి కాకుండా కెమికల్ రియాక్షన్ ఇచ్చి ఎంట్రోపీ లేదా ఎంథాల్పీ క్యాలిక్యులేట్ చేయమంటారు. రిలేషన్ బిట్వీన్ ఎంథాల్పీ, ఎంట్రోపీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ రిలేషన్, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దీనికోసం మీరు ఎక్కువ మొత్తం థర్మోడైనమిక్స్ రీసెర్చ్ చేయొద్దు. ఒక చార్ట్ తయారు చేసుకుని ఫార్ములా లిస్ట్ ఫ్రేమ్ చేసుకోండి. ఆ ఫార్ములా లిస్ట్ ఫ్రేమ్ చేసుకుని వాటిని థియరిటికల్ క్వశ్చన్స్ లా ఎలా అడుగుతారు, న్యూమరికల్ గా ఎలా అడుగుతారు ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. సో మెకానికల్ స్టూడెంట్స్ దగ్గర థర్మోడైనమిక్స్ క్లాస్ నోట్స్ ఉంటుంది, వాటిని తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి. బెస్ట్ ఏంటంటే ఆల్రెడీ APPSC మెకానికల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ ఉంటుంది. ఆ బుక్ లో థర్మోడైనమిక్స్, ప్రాసెస్ క్యాలిక్యులేషన్స్, PYQ సాల్వ్ చేయండి, సరిపోతుంది. సో ఇక్కడ మీకు చాలా పెద్ద నేమ్ ఇచ్చారు. ఎయిర్, వాటర్, సాయిల్, నాయిస్, పొల్యూషన్ అండ్ కంట్రోల్ టెక్నిక్స్ అని. సింపుల్ గా దీన్ని మనం 4 టాపిక్స్ గా డివైడ్ చేస్తాం. ఎయిర్ పొల్యూషన్, వాటర్ సప్లై ఇంజనీరింగ్, వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్, నాయిస్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ లో ఫస్ట్ ఏంటంటే థియరీ, చాలా బేసిక్ థియరీ ఉంటుంది మీకు. టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్, ప్రైమరీ పొల్యూటెంట్, సెకండరీ పొల్యూటెంట్. ఆ తర్వాత పొల్యూటెంట్ నేము, దాని ఎఫెక్ట్, దాని పర్మిసిబుల్ లిమిట్ కాన్సన్ట్రేషన్. వాట్ ఆర్ సెకండరీ పొల్యూటెంట్స్, వాట్ ఈజ్ స్మాగ్, వాట్ ఈజ్ VOC, వీటి యొక్క డిస్క్రిప్షన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి యూనిట్ కన్వర్షన్స్, కాన్సన్ట్రేషన్ యూనిట్ మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ టు PPB, PPB టు మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్, యూనిట్ కన్వర్షన్స్. తర్వాత ల్యాబ్స్ రేట్, అడియాబాటిక్ ల్యాబ్స్ రేట్, ఎన్వైరన్మెంటల్ ల్యాబ్స్ రేటు, సూపర్ అడియాబాటిక్ ల్యాబ్స్ రేటు, సబ్ అడియాబాటిక్ ల్యాబ్స్ రేటు, వాటి క్యాలిక్యులేషన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్లూమ్ బిహేవియర్. లాస్ట్ లో ట్రీట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ అవసరం లేదు. థియరీ అంటే ఏ ట్రీట్మెంట్ యూనిట్ దేన్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది, అంతే. ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది. సో క్లియర్ గా, వెరీ క్లియర్లీ టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్, ఎగ్జాంపుల్స్, అవి కాజ్ చేసే డిసీజెస్, వాటి పర్మిసిబుల్ లిమిట్ ఎంత, ఏ ట్రీట్మెంట్ యూనిట్ ఏ పొల్యూటెంట్ ని రిమూవ్ చేస్తుంది, ల్యాబ్స్ రేట్ టైప్స్ ఏంటి, వాటి ప్లూమ్ బిహేవియర్ ఏంటి, వాటి గ్రాఫ్ డయాగ్రామ్ ఏంటి.
ఇట్లా ప్రిపేర్ చేసుకోండి. యూనిట్ కన్వర్షన్స్ న్యూమరికల్ సాల్వ్ చేయండి. వాటర్ సప్లై ఇంజనీరింగ్ లో మనకి రా వాటర్ క్వాలిటీ IS 10500 కోడ్ బుక్ ఒక క్వశ్చన్ కంపల్సరీ. లిమిట్స్, పర్మిసిబుల్ లిమిట్స్ ఆఫ్ ఫిజికల్, కెమికల్, బయలాజికల్ పారామీటర్స్, దాని నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ. హార్డ్నెస్, ఆల్కలినిటీ, pH, MPN, సాలిడ్స్ కాన్సన్ట్రేషన్, మొత్తం 5 ఉంటాయి క్వాలిటీలో. 20లో మొత్తం టోటల్ 20లో 5. ఐ రిపీట్, హార్డ్నెస్, ఆల్కలినిటీ, pH, సాలిడ్స్, MPN. ఈ 5 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫోకస్ ఆన్ వాటర్ సప్లై. ట్రీట్మెంట్ మెథడ్స్ చాలా ఉంటాయి, అందులో మీరు ఫోకస్ చేయాల్సిన సెడిమెంటేషన్ ఫస్ట్, క్లోరినేషన్ సెకండ్, లాస్ట్ లో ఫిల్టరేషన్, కోయాగులేషన్. ఇంత మించి అవసరంలా. వెరీ వెరీ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే జీరో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అచీవ్డ్ బై, జీరో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అచీవ్డ్ బై జియోలైట్ ప్రాసెస్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, జియోలైట్ ప్రాసెస్ మోస్ట్ రిపీటెడ్, దాని మీద ఫోకస్ చేయండి. దెన్ వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్ నెంబర్ ఆఫ్ టాపిక్స్, 13 టాపిక్స్ ఉంటాయి మీకు. అందులో మీకు కావాల్సింది ఏంటంటే BOD క్యాలిక్యులేషన్, కంప్లీట్ BOD చదవండి, థియరీ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. దెన్ యాక్టివేటెడ్ స్లడ్జ్ ప్రాసెస్, దెన్ స్లడ్జిడైజేషన్, డిస్పోజల్ ఆఫ్ ఎఫ్లూయెంట్స్. ఈ 4 చాప్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సీవర్ అపర్టెనెన్సెస్, సెప్టిక్ ట్యాంక్స్. ఎడిషనల్లీ సీవర్ అపర్టెనెన్సెస్, సెప్టిక్ ట్యాంక్స్. క్లియర్లీ ఇక్కడ రాశాను, ఇది రాసింది కాకుండా ఎడిషనల్ గా సెప్టిక్ ట్యాంక్స్ రాసుకోండి. సెప్టిక్ ట్యాంక్స్, సీవర్ అపర్టెనెన్సెస్, వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. బికాస్ ఏపీపీఎస్సీ ప్యాటర్న్ వేరు, గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు. ఏపీపీఎస్సీలో ఈ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. నాయిస్ పొల్యూషన్, జస్ట్ ఒక టేబుల్ ఉంటుంది. నైట్ టైమ్, డే టైమ్ నాయిస్ కంట్రోల్ లెవెల్స్, సిపిసిబి స్టాండర్డ్స్. అలాగే థంబ్ రూల్ ప్రకారం 1 సోర్స్ అయితే ఏంటి, 2 సోర్స్ అయితే ఏంటి, నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఎక్కువ ఉంటే ఏంటి, ఫార్ములాస్. అంతే నాయిస్ పొల్యూషన్, ఏం అక్కర్లేదు. సో మూవింగ్ ఫార్వర్డ్, ఎక్కడి నుంచి చదవాలి ఇది మొత్తం? అరే బాబు, हमारा क्लास नोट से एक भी बाहर नहीं आएगा. इट इज वेरी क्लियर. మన క్లాస్ నోట్స్ చదవండి, కేపీ సార్ క్లాస్ నోట్స్ చదవండి. దాంతో పాటు ప్రీవియస్ ఏపీపీఎస్సీ సివిల్ ఇంజనీరింగ్ లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఉంటుంది. సివిల్ లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ మొత్తం సాల్వ్ చేయండి. ఆ పీవైకు సరిపోతాయి మీకు. మోస్ట్ డ్యామేజింగ్ ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సపరేట్ గా ఇచ్చారు ఇక్కడ. ఇది యాక్చువల్గా గేట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పేపర్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డీటెయిల్డ్ గా, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఇవి రెండింటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మిగిలినంతా కూడా కంప్లీట్లీ గ్రీక్ అండ్ లాటిన్ ఫర్ ఎనీ బ్రాంచ్ స్టూడెంట్. ఈవెన్ సివిల్ స్టూడెంట్స్ కూడా ఇంత డీటెయిల్డ్ గా చదవరు అంటిల్ అన్లెస్ దే ప్రిపేర్ ఫర్ గేట్ ఈవీఎస్ పేపర్. సో ఇందులో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే జనరల్ బేసిక్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, దాంతో పాటు వేస్ట్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అంటే శానిటరీ ల్యాండ్ ఫిల్లింగ్, కాంపోస్టింగ్. కాంపోస్టింగ్ లో టైప్స్ ఉంటాయి, ఇండోర్ మెథడ్, బెంగళూరు మెథడ్, ఏది బెస్ట్, డిఫరెన్సెస్ ఏంటి, అలాగే కంబషన్ అంటే ఏంటి, పైరోలసిస్ అంటే ఏంటి, ఇన్సెనరేషన్ అంటే ఏంటి, బేసిక్ టర్మ్స్. మనం ఏమనుకుంటామంటే ఎగ్జామ్, హై లెవెల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, మనము బాగా డీప్గా టెక్స్ట్ బుక్స్ చదివేద్దాం అనుకుంటాం. వాళ్ళు బేసిక్స్ నుంచి అడుగుతారు. కాబట్టి మీరు అన్ని బేసిక్ డెఫినేషన్స్ అన్ని ఒక కన్సాలిడేటెడ్ ఫామ్ లో తయారు చేసుకోండి. సింపుల్ చార్ట్లు తయారు చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మీకు లాస్ వస్తాయి. వెరీ ఇంపార్టెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్లో దొరుకుతాయి మీకు. సో అప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి నేను గేట్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ స్టూడెంట్స్ కోసం సపరేట్ గా అన్అకాడమీలో ప్లస్ కోర్స్ తీసుకున్నా. ఎవరైతే ప్లస్ లెర్నర్స్ ఉంటారో వాళ్ళకి ఆ నోట్స్ ఎనఫ్. అగైన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ దగ్గర ఆల్రెడీ సివిల్ పేపర్ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఆ పీవైక్యూ సాల్వ్ చేయండి. అగైన్ దిస్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఎనర్జీ ఎన్వైరన్మెంట్. ఇంజనీరింగ్ సర్వీసెస్ జనరల్ స్టడీస్ పేపర్ లో ఎనర్జీ ఎన్వైరన్మెంట్ చూడండి. ఇక్కడ మీకు క్లైమేట్ చేంజ్, ఇంపాక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఎన్వైరన్మెంట్, ఓజోన్ డిప్లీషన్, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్, నెక్స్ట్ ఎర్త్ సమ్మిట్, క్యోటో ప్రోటోకాల్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్. ఈ మధ్య ట్రెండింగ్ లో ఉంది. క్యోటో ప్రోటోకాల్ నుంచి
ఈఎస్సి జిఎస్లో అడిగారు, ఎస్ఎస్సిలో అడుగుతున్నారు, ప్రతి దగ్గర అడుగుతున్నారు. ప్యారిస్ కన్వెన్షన్ నుంచి, ఈ రెండింటి నుంచి మోస్ట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈవెన్ సివిల్ సర్వీసెస్ లో కూడా అడిగారు ఈ క్వశ్చన్స్. సో ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ కన్వెన్షన్. అండ్ ఓజోన్ అనేది చిన్నప్పటి నుంచి చదువుతున్నాం మనము, దాని మీద క్వశ్చన్స్ లేకుండా అసలు పేపరే లేదు. దెన్ ఈపీఏ అంటాము, ఇండియన్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 2 to 3 క్వశ్చన్స్ ఆన్ ఈపీఏ. సో 2 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈపీఏ డౌన్లోడ్ చేసుకోండి, మీకు గూగుల్లో దొరుకుతుంది. కానీ ఏదైతే మీకు వ్యాలిడ్ ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నారో, ఇయర్ వైజ్ ఉంటాయి యాక్ట్స్ అండ్ రూల్స్, అవి జాగ్రత్తగా మీరు పెన్ పేపర్ పెట్టి రాసుకొని ప్రిపేర్ అవ్వండి. దెన్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎయిర్ యాక్ట్, వాటర్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ యాక్ట్, ఇవన్నీ చాలా మొత్తం కంప్లీట్ థియరీ. ఈ స్లైడ్ లో ఈ 3 టాపిక్స్ నుంచి 5 నుంచి 6 క్వశ్చన్స్, యాక్ట్స్ కి సంబంధించి 5 నుంచి 6 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో చేయగలిగేది ఏంటంటే ఇవన్నీ మీరు ఇలా కొడితే గూగుల్లో మీకు యాక్ట్స్ అనేవి ఇండియన్ కోడ్ బుక్స్, ఐఎస్ కోడ్ బుక్స్ నుంచి స్టాండర్డ్ యాక్ట్స్ దొరుకుతాయి మనకి, పీడిఎఫ్స్ లోంచి మీరు చదువుకోవచ్చు డైరెక్ట్ గా. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, again laws, rules and regulation, overview of impact of air, water, biological aspects, sustainable development because ఇంత ముందు అన్ని చదివేసాం మనం. బయోడైవర్సిటీ చదివాము, ఎకోసిస్టమ్ చదివాము, రూల్స్ అండ్ రెగ్యులేషన్ చదివాము. ఇక్కడ కొత్తగా ఏమొస్తుంది అంటే ఇంపాక్ట్ వస్తుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ వస్తుంది. కాబట్టి వాళ్ళు వీటి మీద ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్, రిస్క్ అనాలిసిస్, వీటి మీద ఫోకస్ చేసే అనాలిసిస్ వెరీ ఇంపార్టెంట్. ఇది క్రేజీ కన్జ్యూమరిజం, రీసెంట్ గా యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ లో కూడా క్వశ్చన్ అడిగారు దీని మీద. అర్బన్ స్ప్రాల్, హ్యూమన్ హెల్త్, ఎన్వైరన్మెంటల్ ఎథిక్స్, లైఫ్ సైకిల్ అసెస్మెంట్, లో కార్బన్ లైఫ్ స్టైల్. ట్రెండింగ్ ప్రెసెంట్ మార్కెట్ లో ట్రెండింగ్ ఉన్న కోర్సెస్ లేదా ట్రెండింగ్ ఉన్నవి ఏంటంటే హ్యూమన్ లైఫ్ సైకిల్ అసెస్మెంట్, నేచర్ లైఫ్ సైకిల్ అసెస్మెంట్. లో కార్బన్ అంటే ఇండస్ట్రీస్ నుంచి కార్బన్ కంటెంట్ ఎక్కువ రిలీజ్ అవ్వకుండా వాళ్ళు ఏం చేయాలి, వాట్ ఆర్ ద రూల్స్, రెగ్యులేషన్స్, కంట్రోల్ టెక్నిక్స్, దాన్ని లో కార్బన్ అసెస్మెంట్ స్టైల్ అని చెప్తున్నాము. సో అగైన్ కంప్లీట్లీ న్యూ. సో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది సపరేట్ సబ్జెక్ట్ డిగ్రీ స్టూడెంట్స్ కి. లేదు మీరు ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ జిఎస్ ప్రిపేర్ అయిన దాంట్లో కూడా సపరేట్ సబ్జెక్టే, సివిల్ సర్వీసెస్ లో కూడా అది సపరేట్ సబ్జెక్టే. వాటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఫైనల్ గా నా కంక్లూజన్ ఏంటంటే సివిల్ స్టూడెంట్స్ కి ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫ్లూయిడ్ మెకానిక్స్, కొంత మెటీరియల్ సైన్స్ అండ్ ఎకోసిస్టమ్ కి సంబంధించి కొంచెం బేసిక్స్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు తెలిసిన సబ్జెక్టులు, ఫోకస్ ఆన్ యువర్ స్ట్రాంగ్ ఏరియాస్, అవన్నీ అయిపోయిన తర్వాత కొత్త వాటి గురించి ఆలోచించండి. సేమ్ మెకానికల్ అండ్ కెమికల్ స్టూడెంట్స్ కి యూ ఫోకస్ ఆన్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఫస్ట్ 10 to 15 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. ఫ్లూయిడ్ మెకానిక్స్ మీరు చేయగలుగుతారు గ్యారంటీగా, మెకానికల్ కెమికల్ స్టూడెంట్స్. దాంతో పాటు థర్మోడైనమిక్స్ చేయగలుగుతారు, 100% థర్మోడైనమిక్స్ ఈజీగా చేయగలుగుతారు మీరు, ప్రాసెస్ టెక్నాలజీ. దాంతో పాటు మెటీరియల్ సైన్స్. ఈ 3 అయిపోయిన తర్వాత మీకు ఈజీగా ఏది ఉంటుందంటే ఎన్వైరన్మెంటల్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. దెన్ యూ గో ఫర్ రిమైనింగ్ ఆల్ థియరీ, బికాస్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద థియరీ ఇట్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్, రెగ్యులేషన్స్, యాక్ట్స్, లాస్, ప్రోటోకాల్స్, కాన్ఫరెన్సెస్. కంప్లీట్ గా సిలబస్ లో దీని మీదే ఫోకస్ చేశారు. బికాస్ మీకు జాబ్ వస్తే మీరు ఫోకస్ చేయాల్సిన వర్క్ కూడా వాటి మీదే ఉంటుంది కాబట్టి. సో యూ ఫోకస్ ఆన్ డౌన్లోడింగ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్, get the PDFs or get the notes from the concerned faculty. Some materials are available with me. సో మీకు కావాలంటే అవి నేను ఇవ్వగలుగుతాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ కేపీ సార్ స్టూడెంట్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్, అందులో మీరు జాయిన్ అవ్వండి. లేదా నాకు కేపీ సివిల్ పర్సనల్గా నాకు టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టండి. నేను మీకు కావాల్సిన, నా దగ్గర ఉన్నవి, కావాల్సినవి కాదు, నా దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి నేను మీకు ఇస్తాను. మిగిలింది యూ డిపెండ్ ఆన్ డౌన్లోడింగ్ ఫ్రమ్ ఇంటర్నెట్. మీకు పీడిఎఫ్స్ అన్ని ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంటాయి, మీరు ట్రై చేయొచ్చు, ఇంటర్నెట్లో దొరుకుతాయి మీకు. అండ్ ఎక్కడెక్కడ క్వశ్చన్స్ ఉంటాయి, పీవైక్యూస్ ఎక్కడెక్కడ దొరుకుతాయి ఆల్రెడీ నేను ప్రతి స్లైడ్లో చెప్పాను. అవి వాటి మీద ఫోకస్ చేయండి.
So again, I told work on laws, rules, regulation and IS codes. Very clearly I told. ఇప్పుడు మన సెషన్ యొక్క పీడిఎఫ్ కావాలన్నా లేకపోతే మీకు సంబంధించి డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు ఏమన్నా అడగాలనుకున్నా మీ ఎగ్జామ్ దాకా నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను, గ్యారంటీగా హెల్ప్ చేస్తాను నాకు చేతనైనంత మటుకు, నో డౌట్. నా దగ్గర ఉన్న కంటెంట్ లేదా మెటీరియల్ ఏవైనా ఉన్నాయో అవి మీకు ఇవ్వగలుగుతాను. బట్ నా దగ్గర ఉన్నవి నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. ఎఫర్ట్స్ ఆర్ యూ హ్యావ్ టు డూ. అండ్ ఐ టోల్డ్ వెరీ క్లియర్లీ ఫోకస్ ఆన్ యువర్ స్ట్రాంగ్ ఏరియాస్. ఉన్న 3 monthsలో మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఒక టైం టేబుల్ ఫ్రేమ్ చేసుకోండి. జనరల్ స్టడీస్కి, మెంటల్ ఎబిలిటీకి ఎంత టైము, టెక్నికల్ సిలబస్కి ఎంత టైము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఎంత టైము, ఆన్లైన్ టెస్ట్కి ఎంత టైము, దాని ప్రకారం టైం స్లాట్స్లో ప్రిపేర్ అవ్వండి. క్వశ్చన్ ప్రాక్టీస్ చేయకుండా మాత్రం ఎగ్జామ్కి వెళ్ళారంటే ఇబ్బంది పడతారు. లాస్ట్ టైం ఎగ్జామ్ రాసిన చాలా మంది స్టూడెంట్స్ చెప్పింది టైం సరిపోవట్లేదు, మేము సరిగా ప్రాక్టీస్ చేయలేదు. కాబట్టి క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఆన్లైన్ టెస్ట్లు బాగా రాయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు సాల్వ్ చేయండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఎక్కువ చేయగలిగితే అని చేయండి. టైం మేనేజ్మెంట్ సరిగ్గా చూసుకోండి. ఎగ్జామ్లో 150కి 150 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి 2.5 hours, అలా ప్రాక్టీస్ చేయండి. దెన్ జాబ్ వచ్చిన తర్వాత మెసేజ్ చేయండి నాకు, కేపీ సార్ మేము జాబ్ తెచ్చుకున్నామని చెప్పి. కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్. లెట్స్ క్రాక్ ఇట్.